వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాలలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. సుదీర్ఘ ప్రస్థానంలో మచ్చ ఏర్పడే పరిస్థితులు ఆ పార్టీకి వచ్చాయి. 41 ఏళ్లలో ఎంతో మంది ఉద్దండులను చట్టసభలకు పంపి ప్రజాపక్షాన పోరాటాలు చేసిన ఆ పార్టీకి చిన్న బ్రేక్ పడింది. 9 నెలల్లో అధికారం చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. మసకబారిన తెలుగుదేశం పార్టీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ కాలం ఏప్రిల్లో ముగియనుంది. అధికార వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు ఏకగ్రీవంగా దక్కడం ఒకటైతే రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండాలా పరిస్థితులు దారితీశాయి. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలి బోని కొట్టింది. ఆ పార్టీ తరఫున 5 అదే సంవత్సరం ఇందిరాగాంధీ మరణ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరికీ దృష్టిని టీడీపీ ఆకర్షించింది. రాజకీయంగా పార్టీకి అండగా నిలబడిన వారందరికీ టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగానే కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీదని చెప్పవచ్చు. సిపిఐ, సిపిఎం, బీజేపీలకు చెందిన పలువురు నేతలను రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది. 2014 విభజన తరువాత పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనబడేది. అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభ ప్రవేశించాయి. అయితే ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండా పోయింది. అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది. టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా 2020, 2022, 2024 3 ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. 2020లో 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనంతరం ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే. టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీలలో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి రామచంద్రయ్య, ఎంవి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 2020లో టీడీపీకి రాజ్యసభలో 5 సభ్యులు ఉండగా అందులో 4 ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకొని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ ఫిరాయించి చేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. 4 ఏళ్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎందరికో ఉన్నత పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నేడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఓటమి వెనుక విజయం తప్పక ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ టీడీపీకి పూర్వ వైభవం రావాలని ఉత్సాహం చూపుతున్న క్యాడర్తో భవిష్యత్తులో ఏ మలుపు తిరగనుందో వేచి చూద్దాం. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు లేకపోవడంతో అయితే అటు తెలుగు తమ్ముళ్ళు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన తెలుగు తమ్ముళ్ళు అయితే నైరాశ్యం నెలకొందని చెప్పుకోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎంతోమంది హెమాహెమీలకి రాజ్యసభకు పంపించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయ ఉద్దండులుగా చెప్పే మెంటే పద్మనాభం కానివ్వండి, అలాగే ఎర్ర నారాయణ స్వామి, అలాగే గత తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తోట సీతారామలక్ష్మిని కూడా రాజ్యసభకు పంపించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 3 రాజ్యసభ సభ్యులను పంపించిన తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోవడాన్ని అయితే తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజ్యసభకు అటు దాసరి నారాయణరావు, అలాగే చిరంజీవి, సినీ నటుడు చిరంజీవి కూడా రాజ్యసభకు వెళ్ళి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఎన్నో నిధులు సమకూర్చిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రాతినిధ్యం లేకపోవటం చేత అయితే పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అయితే రాజ్యసభకు సంబంధించి నైరాశ్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశంకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు అంటే గౌరవప్రదంగా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి సత్కరించే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులకైతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభనిచ్చి ప్రోత్సహించిందని చెప్పుకోవచ్చు. ఈ 3 సభ్యులు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజ్యసభ నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగేవి. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవటం చేత అయితే అటు తెలుగుదేశం శ్రేణులు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గత 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ ఇప్పుడు రాజ్యసభ ప్రాతినిధ్యం లేకపోవటం చేత అయితే తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే 2014లో 15కు 15 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ అభిమానంతో అయితే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 సీట్లతోనూ సరిపెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ అయితే రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయిన నేపథ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.